కోనసీమ బిర్యానీ అంటే ఇలా ఉంటుందని నాకు ఈ రోజు తెలిసింది. ఇక సంవత్సరం వస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంటీ ఫుడ్ సిరీస్ పార్ట్ 17. మనోడు చెప్పిన మాట విని ఈ రోజు అయితే రంగోలీ గార్డెన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. లోపలికి రాగానే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మనోడు తీసుకొచ్చాడు కాబట్టి ఇంకా వాడినే చెప్పేమన్నా. ఫస్ట్ అయితే చికెన్ స్టార్టర్ తో స్టార్ట్ చేసాము. టేస్ట్ అయితే బాగుంది కానీ మరీ అంత ఏమీ అనిపించలేదు, పర్లేదు. తర్వాత కోనసీమ బిర్యానీ అంట హార్ట్ షేప్ లో వేసుకుని తీసుకుని వచ్చారు. ఇది రాగానే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యా. కోనసీమ బిర్యానీ అంటే స్పైసీగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అందుకని, కానీ ఇది మొత్తానికి డిఫరెంట్ గా ఉంది. 2 టైమ్స్ కూడా అడిగాను కానీ ఇది కోనసీమ బిర్యానీ అన్నారు. టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు, యావరేజ్ గా ఉంది. ఇంకా నెక్స్ట్ ఒక బటర్ చికెన్ చెప్పాం. ఈ గ్యాప్ లో ఎంత వచ్చక అలా కిచెన్ లోకి వెళ్ళిపోయాం. బటర్ వేసి అంతా బానే చేశారు. టేస్ట్ గురించి చెప్పాలంటే నాకు నచ్చింది, మన వాళ్ళకి నచ్చలేదు. అంటే ఈ బటర్ చికెన్ కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి బాగా నచ్చుతుంది. నాకైతే బాగా అనిపించింది. ఈ రెస్టారెంట్ కి పక్కనే బాక్స్ క్రికెట్ కూడా ఉంది. అలాగే దాంతో పాటుగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఒంట్లో ఒప్పుకున్నంత వరకు ఆడుకొని తర్వాత స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేసేసి తర్వాత ఆకలి అనిపిస్తే రెస్టారెంట్ కి వచ్చి తినేచ్చు మావా. అదనమాట మ్యాటర్. లొకేషన్ అయితే సోమేశ్వరంలో ఉంటుంది. డిస్క్రిప్షన్ లో ఇంకా కామెంట్స్ లో పిన్ చేస్తాను, వచ్చి ట్రై చేసేయండి. ఆల్రెడీ ట్రై చేసిన వారు ఉంటే ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్.